హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కచోరీ చేస్తాను. దీంట్లోకి గసగసాలు స్పూను, అలాగే ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు, 2 దాచిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, ఇది జీలకర్ర అండి. జీలకర్ర, మిరియాలు, అలాగే ధనియాలు. దీంట్లోకి కావాల్సింది సోంపు అండి. సోంపు కూడా వేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిదండి. వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో తీసుకోండి. అదే మిక్సీ జార్లో నేను పెసరపప్పు అరగంట ముందు నానబెట్టానండి. పెసరపప్పు అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం గ్రైండ్ చేసుకోండి. ఇవన్నీ కలుపుకొని గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకున్న పెసరపప్పుని ఇలాగా నీళ్లు లేకుండా వేసుకోండి. నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక పెనంలో మనం నూనె వేసుకొని, దీనికి కొద్దిగా నూనె పడుతుందండి. ఒక 10 స్పూన్తో నూనె వేసుకున్నాను. అందులో కరివేపాకు, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ధనియాల పౌడరు, అందులోనే కొద్దిగా 1 స్పూను శనగపిండి వేసుకొని ఒకసారి వేగనివ్వండి. అందులోనే మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కలిపి గ్రైండ్ చేసింది కూడా ఇందులో వేసి వేయించుకొని టేస్ట్కి తగ్గ కారము, ఉప్పు వేసుకోండి. వేసుకొని అందులోనే మనం ఆడిన పెసరపప్పు ముద్ద కూడా ఇలాగ వేసుకొని ఇలాగ ఒకసారి వేగనివ్వండి. వేగాక ఈ మసాలా పక్కన పెట్టుకోండి. మనం చపాతీ గోధుమ పిండి కలుపుతున్నాను. నేను మైదా పిండి వాడలేదండి. కచోరీకి గోధుమ పిండి హెల్త్కి మంచిదని అంటున్నారు కాబట్టి గోధుమ పిండి కొద్దిగా వేసుకొని అందులోనే వాము, అలాగే కాళాజీర వేసుకొని కొద్దిగా మరిగిన నూనె వేసుకొని ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకోండి. చపాతీ ముద్దలా కలుపుకొని ఇలాగా చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకోండి. చూసారా, స్టఫింగ్ పెట్టుకొని మనం ఇలా బెల్లలా ఉంచుకోవడమేనండి. వేగించేటప్పుడు చూసుకోండి, అది అస్తమానం మనం గరిటెతోటి దాని మీద నొక్కుతూ అంటుంటే పొంగుతాయి. చూసారా, అలాగ అంటున్నప్పుడు మనకి ఇలా పొంగుతూ ఉంటాయి కచోరీ. ఇప్పుడు బాగుంటాయి. అంతేనండి, ఇవి 2 రోజులైనా 3 రోజులైనా బాగుంటాయండి. కచోరీలు చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయండి. దీంట్లో నేనైతే కచప్ నంచుకున్నానండి. మీకు కావాలంటే గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే కచప్ వేసుకున్నాను నేను. అంతే. థ్యాంక్ యూ. టమాటా సాస్ వేసుకొని నంచుకుంటే చాలా